ఇంటికి పోదామంటే కార్ గిట్లా అయింది ఏందిరా అయ్యా. వెల్కమ్ బ్యాక్ టు శివ డీసెంట్ యూట్యూబ్ ఛానల్. పేర్లనే డీసెంట్ ఉంటది, వీడియోలు డీసెంట్లు ఉండవు, అది వేరే విషయం అనుకో. డే 3 ఇన్ పాండిచ్చేరి. ఇక పొద్దుగాల లేచి ఆకలి అవుతుందని చెప్తే దోశ వాళ్ళు అందరం కలిసి రూమ్ బయటనే టిఫిన్ చేద్దామని తిందాం. ఇక మావాడు సర్కస్లు చేస్తాను రోడ్ మీద, వీడియో తీయమంటే తీస్తాను కానీ మెల్ల మధ్యలో స్కూటీ వాడు వచ్చి ఫెయిల్ చేసిండు. ఎండ వర్ష పడతలేదు, వాసిపోతుంది. ఇక మేము ఏం చేసినాం, ఫ్రెంచ్ కాలనీ పోయినాం. నిన్న సాయంత్రం పోయినాం కానీ చెప్పి మా దోశలు అందరు రాలే. ఇక పొద్దుల ఫోటోలు దిగుదామని చెప్తే పోయి ఫోటోలు దిగి వచ్చిన. ఇది సెకండ్ టైం పాండిచ్చేరికి రావడం, కానీ ఈ అన్న నన్ను గుర్తుపెట్టుకున్నాడు. మస్తు మంచిగా మాట్లాడతాడు, తెలుగు రాదు కానీ ఇంగ్లీష్లో అట్లా అడ్జస్ట్ చేస్తాం అనుకో. ఇక అయిపోయింది, చెక్అవుట్ చేస్తుంటే ఆధార్ కార్డులు ఎత్తుతారు. ఆధార్ కార్డులు తీసుకొని కార్ అయితే ఎక్కినాం. కార్ ఎక్కి రెడీ అయితేనే కార్ వీడియో స్టార్ట్ చేద్దాం అంటే కూడా మా వాడు వీడియో స్కెచ్ పెడతాను దొంగవాడు. రీల్స్ లో చూసినాం పాండిచ్చేరిలో సండే మార్కెట్ లో అన్ని తక్కువ దొరుకుతాయని చెప్పి. ఇక వచ్చినాం కానీ ఫుల్ ఎండ కొడుతుంది. రేట్లు చూసినాం, వాసిపోతాను రేట్లు. ఇల్లనే అడిగితే రేట్లు ఫుల్ అన్నది. అబ్బో మీరు ఎండకు తాగుర్రా, నేనైతే నీడలు ఉంటా. చూసినాం కానీ మన బడ్జెట్కి ఏది సెట్ అయితే అని సప్పటికి వచ్చినాం. మా దోశ నేను ముందే వచ్చి కొబ్బరికాయ తాగినాం. చూసి మా బాడుకోలు వచ్చిర్రు. మా వాడైతే ఆ బుత్తంతా కూడా గుంజుకొని తింటాను. ఇదంతా మనకు అద్దరా బాబు అని చెప్పి సప్పటికి ఈడెన్ బీచ్కి వచ్చేసినాం. ఎండ వశపడతలే అని వచ్చి సప్పటికి ఒక కొబ్బరి చెట్టు కింద కూర్చున్న భయ్యా నేనైతే. మన తెలంగాణలో ఇలాంటి బీచ్లు ఎందుకు లేవో ఏమో. బీచ్ అంటే నాకు పిచ్చి ఇష్టం. మీకు ఎవరికైనా ఇష్టమైతే కామెంట్లో ఒకసారి వేసుకోండి. ఇది అది కంప్లీట్ చేసుకొని లాస్ట్కి ఆరవెల్లికి వచ్చేసినాం. ఆరవెల్లికి వచ్చేలోపు కార్లా తడిసినాం. ఏసీ ఉన్నా ఉడకపోతాను భయ, ఎండ అయితే వశపడతలేదు. ఈవినింగ్ అయింది అప్పటికి. ఇక నడుచుకుంటా షాపింగ్కి పోతాను. మా దోస్తుగా నాతో పాటే ఉన్నాడు, ఎందుకంటే కెమెరాలో పడతా అని చెప్పి. వాడు యాక్టింగ్ చూడు ఎట్లా చెప్తాడు. నాకు కొంచెం ప్యాచ్ వర్క్ అయింది గడ్డానికి, లైట్ తీసుకోండి, పట్టించుకోకండి. పోయినసారి వచ్చినప్పుడు బస్సు ఎక్కి పోలేదు, ఈసారి బస్సు ఎక్కి పోదామని చెప్పి బస్సు ఎక్కినాం. తీసుకొచ్చి కింద దింపినాక పోయి అట్లా షాపింగ్ చేద్దామని చెప్పి తిరిగినాం. కానీ ఇవన్నీ ఫారెనర్స్ చేసినాయి కదా, వాళ్ళ రేట్లు వాళ్ళ రేంజ్లలో ఉన్నాయి, మనకు కాదని చెప్పేసి కార్ కాడికి వచ్చేసి అందరం డ్రెస్అప్లు అయిపోయినాం. డ్రెస్అప్ అయిపోయి కార్ ఎక్కినాం. ఇక ఇంటికి పోవాలని చెప్పి స్టార్ట్ అయిపోయినాం. ఇప్పటికే 3 days అయింది. ఇక్కడనే పాండిచ్చేరి అవుట్కట్స్లో ఫుల్ ట్యాంక్ కొట్టించాం కార్కి, గుర్తుపెట్టుకో. అంతే కదా, ఇదేం గల్లీల లైన్ కాదు, సిటీలో కాదు, హైవే ఫుల్ ట్రాఫిక్. పాండిచ్చేరి దాటే వరకు మాహోడు సచ్చిండు డ్రైవర్. ఇక మధ్యలో ఆగేసి డిన్నర్ చేసేసి చలో పడుకుందాం అని చెప్పి కార్ స్టార్ట్ చేసి మావాడు కొడుతూనే ఉంటాడు నైట్. ఇక మేము పడుకుందామని చెప్పేసి ఒక చిన్న స్నాప్ వేద్దామని పడుకున్నాం. అట్లా పడుకున్నామో లేమో సడన్ గా బ్రేక్ కొట్టింది మావాడు. అప్పటి లేచి చూసినాం. చూసే వరకు ఏమైందంటే బండి పక్క కాపిండు. ఏమైందిరా అని అడిగితే 120 స్పీడ్లు ఉన్నాడు. బండోడు అడ్డొచ్చిండు. సప్పని మావాడు బ్రేక్ వచ్చే వరకు రైట్ సైడ్ బ్రేక్ పత్తులలో ఆయిల్ మొత్తం గారుతుంది. సప్పని బ్రేకులు వల్లే హ్యాండ్ బ్రేక్ పట్టుకొని మెల్లమెల్లగా ఆపిండు. టైం ఏమో 1-2 అవుతుంది. ఇక శివయ్య కాపాడింది అనుకున్నాం మేము. ఎంత ట్రై చేసినా నైట్ కార్లు దొరకలే, పండుకోలే నైట్ అంతా. ముఖాలు చూస్తే అర్థమవుతుంది కావచ్చు. లక్కీ ఏంటంటే ఇక పెట్రోల్ బంక్ పక్క పొంటే కారు అట్లా ఖరాబ్ అయిపోయింది. మావన్ బాధ చూడు ఎట్లా అయిపోయిండు. ఏమెంట్ అంతా మావన్కి నైటే దూలు తీరిపోయింది. దోమలు భయ నిడదలేదు, ఏం లేదు. ఇక నైట్ అంతా మ్యాప్లలో చూసి ఫోన్లు కొడుతూనే ఉన్నాం. ఇక ఒక బ్రో ఫోన్ పొద్దుగాల ఎత్తిండు. ఆ బ్రో వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు గిది స్టోరీ అని చెప్పి. ఇది కావాలంటే నెల్లూరుకి వెళ్ళిపోయినాం. బ్రేక్ పట్టులు ఆయిల్ అవన్నీ పోయినాం. ఆ బ్రో దాంట్లో పెట్రోల్ అయిపోయింది. ఆ నెల్లూరులో ఏమో ఫుల్ షార్టేజ్ పెట్రోల్ డీజిల్ అన్నీ. ఇక సరైన లైన్లలో నిల్చొని లాస్ట్ కొట్టించుకుని ఆ సామాన్లను పట్టుకుని అయితే రిటర్న్ అయినాం. మేము పోతుంటేమో బంక్ ఖాళీ ఉండే. వచ్చే వరకు మా కారే కనిపించకుండా బంక్ అంతా ఫుల్ అయిపోయింది కదా. ఇదేం రా నాయన, ఇదో లొల్లు ఉన్నది కదా అనుకున్నాం. ఇప్పుడు వస్తాను అంటాను డైరెక్ట్ గా. 5 రోజులు ఇవాడికి ఆఫీస్ లేదు, ఏమి లేదు. పాండిచ్చేరి పై ఇప్పుడు దేవగా వేసి వాళ్ళ సార్ ఇప్పుడు మేము తెచ్చుకునేదేమో సెల్ఫ్ డ్రైవ్ కారు. ఆ భయ మా మీద ఎత్తడు కావచ్చు అనుకున్నా. మంచోడు భయ, ఆ భయనే చేసుకుంటా భయ అని చెప్పి ఆ డబ్బులు అంతా ఆయననే కొట్టిండు. ఎండల కారు వశపడతలే హీట్ అని చెప్పి ఓ దగ్గర ఆయనం. మా వాళ్ళ ముఖాలు చూడు ఎట్లా అయిపోయినాయి ఒక్కొక్కంది. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. మధ్యలో మళ్ళీ కార్లో డీజిల్ అయిపోయింది. ఆడేమో డీజిల్ షార్టేజ్. ఎవడు కొట్టమన్నా 1000 రూపాయలు 1500, 1000 రూపాయలు 1500 కొట్టిండు. అట్లా మెల్లమెల్లగా లాస్ట్ హన్మకొండకి అయితే వచ్చేసినాం. కార్ వాళ్ళ దోసుగాళ్ళకి అప్పచెప్పి రైట్ రా మచ్చా అని చెప్పేసి మా దోసుగా నేను భూపాలపల్లికి వెళ్ళిపోతున్నాం. ఇలా జరిగింది బ్రో పాండిచ్చేరి ట్రిప్. ఏం అడ్వెంచర్లు జరిగినాయి తెలుసా. మీ గ్యాంగ్లో కూడా మీరు ఎప్పుడైనా ట్రిప్ పోయినప్పుడు ఇలా జరిగితే కామెంట్లో చెప్పుకోర్రి, లేదా మీ దోసుగాళ్ళకి షేర్ చేయండి.
అయినా ట్రిప్ అయితే మస్తు అనిపించింది బ్రో. ఆ ఓవరాల్గా అయితే మస్తు అనిపించింది. ఇలా ఎంజాయ్ చేయాలి, ఎక్స్పీరియన్స్లు కావాలి అప్పుడప్పుడు. రైట్ మరి ఉంటా.